అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 12 నుంచి 26 వచనాలు ఈరోజు మనం చూద్దాం. 12 నుంచి 26 వచనాలు. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. చూడండి, ఒలీవల వనము అనబడిన కొండ మీద వాళ్ళు ఉన్నారు. గత వారం వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కొన్ని విషయాలు చెప్పడం, ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడం, వెళ్ళిపోయే సమయంలో దేవదూతలు శిష్యులతో మాట్లాడిన మాటలు, ఇవన్నీ మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఇదంతా జరుగుతుంది, ఈ సంఘటన అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఒలీవల కొండ మీద జరుగుతుంది. ఒలీవల వనము అనేటువంటి కొండ మీద జరుగుతూ ఉంది ఈ సంఘటనలంతా కూడా. అది యెరూషలేముకు ఎంత దూరం ఉందంటే 1 కిలోమీటర్ దూరం ఉంది. యెరూషలేముకు ఎంత? 1 కిలోమీటర్. అంటే విశ్రాంతి దినాన కిలోమీటర్ మాత్రమే నడవగలిగిన దానికి అనుమతి ఉంది. విశ్రాంతి దినాన 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఎవరు కూడా నడవకూడదు, ప్రయాణం చేయకూడదు. అది యూదులు పెట్టుకున్నటువంటి నియమం. కాబట్టి విశ్రాంతి దినాన నడవగలిగినటువంటి సమీపం అంటే 1 కిలోమీటర్. సో కిలోమీటర్ దాటితే ఆ పక్కన ఏముంది? యెరూషలేము పట్టణం ఉంది. కాబట్టి వాళ్ళు తిరిగి యెరూషలేముకు వెళ్ళారు. తర్వాత చూడండి 13, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేది. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. అక్కడ ఆల్రెడీగా వాళ్ళు బస చేయుచున్న ఏముంది? ఒక మేడగది ఉంది. ఆ మేడగదినే వాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడ ఈసారి అందరూ కలిసి, మేబీ కొంతమంది అంటే పురుషుల వరకు కలిసి ఉన్నారేమో, లేకపోతే ఆ మేడగదిలో రోజు వచ్చి ప్రార్థన చేసేలా కలుసుకొని మాట్లాడుకుంటున్నారేమో. వాళ్ళు వేరే వేరే చోట్ల ఉన్నారేమో, మనకు తెలియదు ఏం జరిగిందో. మొత్తానికైతే మేడగది రెడీగా ఉంది. ఆల్రెడీ వాళ్ళు అక్కడ కూడుకునేటువంటి అలవాటు వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే అదే మేడగదిలోకి వాళ్ళు ప్రవేశించారు. అదే మేడగదిలోకి వాళ్ళు ప్రవేశించి వాళ్ళు ఏం చేశారు? ఎడతెగక ప్రార్థన చేయడం ప్రారంభించారంట. ఎడతెగక ప్రార్థన చేయడం, కంటిన్యూస్గా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎవరు వీళ్ళందరూ అంటే శిష్యులందరూ ఉన్నారు, వారితో పాటు ఇంకెవరున్నారు? కొందరు స్త్రీలు, ఇంకా మరియా, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆయన సొంత సహోదరులైనటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి విశ్వాసులు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాటను అంగీకరించిన వారు. వీరందరూ కూడా ఎవరు అనంటే యేసుక్రీస్తు శిష్యులుగా ఉంటూ, ఆయనకు దాసులుగా ఉంటూ, ఈరోజు వరకు కూడా ఆయన భూమి మీద జీవించిన రోజులన్నీ కూడా ఆయన వెంటే తిరుగుతూ, ఆయన పని మీద, ఆయన స్వార్థ పని మీదనే ఉన్నటువంటి వ్యక్తులు. వారి ఇళ్లను, వారి యొక్క వ్యాపారాలు, వారి యొక్క పరిస్థితులను అటన్నిటిని విడిచిపెట్టేసి యేసుక్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తులు. అర్థమవుతుందా? వాళ్ళు శిష్యులు కావచ్చు, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యేసుక్రీస్తు సొంత బంధువులు కావచ్చు, బంధువులు కాకపోవచ్చు. స్త్రీ అయినా, పురుషులైనా, గ్రీసు దేశస్థులైనా, ఎవరి కుమారులైనా, జబదయి కుమారులైనా,
ఇంకా ఇదివరకు జలోతేగా అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇస్కరియోతు గురించి, అలానే బరబ్బా గురించి. సో పూర్వకాలం అంటే గతంలో ఒక జీలట్గా ఉన్నటువంటి ఎవరు, జలోతు అనబడిన సీమోను కావచ్చు. సో వాడి బ్యాక్గ్రౌండ్ ఏదైనా అయి ఉండొచ్చు, వాడు ఏ పరిస్థితి నుంచి వచ్చిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, యేసుక్రీస్తు సొంత రక్త సంబంధి కావచ్చు, కాకపోవచ్చు. వీరందరూ కూడా ఏక మనసుతో, వీరందరూ కూడా ఒకే గదిలో, వీరందరూ కూడా ఒకే పని మీద వాళ్ళు కూడుకొని ఉన్నారు. చూడండి 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, ఎంతమంది ఉన్నారు? మొత్తం 120 మంది ఉన్నారు. 120 మంది ఉన్నారు. 12 అనేటువంటిది కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, 12 బైబిల్లో కొన్ని సింబలిజమ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల, అన్ని చోట్ల సింబలిజమ్స్ మనం చూడకూడదు, కానీ కొన్ని చోట్ల సింబలిజమ్స్ ఉన్నాయి. బైబిలే చెప్తుంది ఇది సింబలిజం అని. అది కామన్ సెన్స్ ఉపయోగిస్తే మనకు అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు, ఆది కాండంలో మనం చూసినప్పుడు కొన్ని చోట్ల సింబల్స్ కనిపిస్తాయి అన్నమాట. అవి యాక్చువల్గా ఉన్నటువంటి విషయాలు కాదు, సింబల్స్. ఫర్ ఎగ్జాంపుల్ పరలోక రాజ్యంలో విశ్వాసులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు 1,44,000 మంది అని రాయబడి ఉంది. అంటే మొత్తం అంతమంది రక్షింపబడతారు, అంతకు మించి ఒక్క వ్యక్తి కూడా రక్షింపబడరు అని చెప్పి, ఈ 1,44,000 మంది ఎవరో కాదు, మా ఆర్గనైజేషన్ వాళ్ళే అని చెప్పి 2-3 ఆర్గనైజేషన్లు తయారైనవి, దాన్ని అడ్డం పెట్టుకొని చాలా కృత్యాలు చేసినాయి. సో సింబల్ని సింబల్గా చూడాలి. సో బైబిల్లో ఉన్నటువంటి సింబలిజం ప్రకారం కనుక మనం చూస్తే 12 అనేటువంటిది ఒక ఆర్గనైజ్డ్ స్థానిక సంఘానికి సాదృశ్యం. 12 మంది అపోస్తలులు ఉన్నారు. అందుకని 12 మంది అపోస్తలుల్లో ఒకడు లేడు, వాటి స్థానంలో ఇంకొక వ్యక్తిని ఎన్నుకుంటున్నారు. దాని గురించి అసలు ఈరోజు మనం మాట్లాడుకునేది. మళ్ళీ 12 మందిని తయారు చేస్తున్నారు. ఆ మేడగదులు ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. మల్టిపుల్స్ ఆఫ్ 12. పరలోక రాజ్యంలో యోహాను ఎంతమందిని చూశాడు? 1,44,000 మందిని చూశాడంటే 12 × 12 × 1000. కాబట్టి సంఘం ఎత్తబడింది అనేదానికి, సార్వత్రికంగా ఉన్నటువంటి సంఘము ఎత్తబడింది అనేదానికి సాదృశ్యమే ఏంటి అని అంటే, ఆ 1,44,000 మంది పెద్దలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులు, ఆ సెయింట్స్. కాబట్టి ఇలాంటి కొన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది పేర్లు ఇచ్చాడు. ఎందుకు ఆ పేర్లు ఇచ్చాడు? ఆ పేర్లు ఇవ్వడానికి ఏదో ఉద్దేశం ఉంటుంది పరలోక పరిశుద్ధాత్మ దేవునికి కదా. ఎందుకు అవి మెన్షన్ చేశారు అని అంటే, అది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అది గ్రహించుకోవడానికి. ఏం గ్రహించుకోవడానికి? పురుషులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, పేతురు ఉన్నాడు, వాళ్ళతో పాటు స్త్రీలు ఉన్నారు, వాళ్ళతో పాటు యేసుక్రీస్తు సహోదరులు, యేసుక్రీస్తు తల్లి అయిన మరియా. they're all equal in the sight of Christ. they're all equal only if they are believers. వారు విశ్వాసులు. వారందరూ ఒకే రూఫ్ కింద ఉంటున్నారు. వాళ్ళందరూ ఎవరికి కూడా స్పెషాలిటీ లేదు. వారందరూ కూడా ఒకే పని కోసం ఉంటున్నారు. వారందరూ కూడా ఒకే మాటలు విని వచ్చారు. వాళ్ళందరూ ఒకే నాయకత్వం కింద కూడా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే చూడండి, 15వ వచనం కంటిన్యూ చేయండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, పేతురు వారి మధ్య నిలిచి, మరియమ్మ కాదు, ఎవరు నిలబడ్డాడు? పేతురు వారి మధ్య నిలిచాడంట. పేతురు నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ నాయకత్వాన్ని పొందుకున్నాడు. గాడ్ ఆర్డైన్డ్ హిమ్. యోహాను సువార్తలో మనం చూస్తే మనకు అదే కనిపిస్తుంది.
అలాగనే మత్తయి సువార్తలో కూడా ప్రభువు పేతురుని అపోస్తలులకు నాయకుడిగా నియమించాడు, అధ్యక్షుడిగా నియమించాడు. ఆల్మోస్ట్ అంటే ఈ పదాలు వాళ్ళు వాడలేదు, కానీ పేతురు ఈ 12 మంది అపోస్తలులకి నువ్వే నాయకుడివి, నువ్వే వీళ్ళందరికీ రిప్రజెంటేటివ్. మీరందరూ కలిసి నువ్వు చేసినటువంటి ఈ సువార్త ఒప్పుకోలు మీదనే నా సంఘాన్ని నేను కడతాను. ఈ సువార్తలు ఎవరున్నారు? యేసుక్రీస్తే ఉన్నాడు. యేసుక్రీస్తు అనే బండ మీదనే నా సంఘాన్ని నేను కడతాను అని చెప్పి పేతురుతో చెప్పాడు. పరలోకపు తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయని చెప్పాడు. ఏం చెప్పాడు? ఏంటి ఆ తాళపు చెవులు అని అంటే సువార్త, యేసుక్రీస్తు నామమే. యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడనే సువార్తే, అదే పరలోకపు తాళపు చెవులు. ఎవరికి అప్పచెప్పాడు? పేతురుకి అప్పచెప్పాడు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మనకు పేతురే మనకి నాయకుడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ పేతురు అంశలో ఎవరు పుట్టారా అని చెప్పి వెతుక్కోవాల్సిన తిక్కల పనులు చేయాల్సిన అవసరం లేదు. పేతురు బ్రతుకున్నంత కాలం అపోస్తుల యొక్క ఆ యొక్క సమయము ఉన్నంత కాలము పేతురుని నాయకుడిగా, ఒక రిప్రజెంటేటివ్గా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ చాలా పుస్తకాలు మన బైబిల్లో చూస్తే పౌలు రాసినట్టుగా చూస్తాం. విస్తృతమైన సువార్త, స్థానిక సంఘాలని స్థాపించేటువంటి పని పౌలు చేసినట్లుగా మనం చూస్తాం. పౌలు ఎవరు అని అంటే అపోస్తలుల్లో అత్యల్పుడు నేను అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు కదా. పాపుల్లో ప్రథముణ్ణి, అపోస్తలుల్లో ద లీస్ట్ ఆఫ్ ది అపోస్టల్స్ అని చెప్పుకున్నాడు. అటువంటి పౌలుని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏదో పేతురే మన దేవుడు, పేతురే పేతురు నాయకత్వం ఇంకా మనం ఉండాలనేది కాదు. కానీ పేతురు స్థానిక సంఘాలు స్థాపించబడేంత వరకు, సువార్థికులు ఏర్పరచబడేంత వరకు నాయకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత సువార్థికులు వచ్చారు, పౌలు అపోస్తలులు ఇంకా వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత స్థానిక సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఆ స్థానిక సంఘాల్లో ఉండవలసిన నాయకత్వం ఎట్లా ఉండాలో ఆ తర్వాత పౌలు ద్వారా మనకి తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ స్థానిక సంఘాలకు ఉండవలసినటువంటి స్ట్రక్చర్ ఏంటో, అక్కడ ఉండవలసిన నాయకత్వం ఏంటో మనకు స్పష్టంగా అఫ్కోర్స్ ఇవ్వబడింది. కాబట్టి అటువంటి ఆత్మీయ నాయకత్వం అవసరం అనేటువంటిది దేవుడు మనకు చూపిస్తున్నటువంటి విషయం. కానీ ఆ రోజు ఉన్న నాయకత్వం ఎవరు అని అంటే వారికి మధ్యలో పేతురు. సో పేతురు నిలబడుతున్నాడు. పేతురు నిలిచి ఈ విధంగా బోధిస్తూ ఉంటే అందరూ విని లోబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు వారి యొక్క తల్లి అయినటువంటి మరియతో సహా వారందరూ అక్కడ లోబడతా ఉన్నారు. పేతురు నిలబడతా ఉన్నాడు. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. అందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్టిజమం కదా అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. అదే ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తన. ఆ కీర్తనలో నీతిమంతుని అయినటువంటి దావీదుకు ద్రోహం చేసిన వారి గురించి రాశాడు. ఏంటి ఆ ద్రోహం? మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఆ ద్రోహం?
ఎవరు ఆ నీతిమంతుడు? ఎవరికి సాదృశ్యంగా దావీదు అక్కడ నిలబడతా ఉన్నాడు అని అంటే యేసుక్రీస్తుకి. ఆయనే నీతిమంతుడు, నిజమైన నీతిమంతుడు. ఆయనకి వ్యతిరేకంగా ద్రోహం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది? మనం చూసాం కదా, ఆయన ప్రేమించి తగ్గించుకొని తాను రిక్తంగా చేసుకొని లోకానికి వస్తే ఆయన గురించి ఆలోచన లేకుండా మనసంతా ఎవరి మీద పెట్టుకుంటున్నాడు? భూలోక సంబంధమైన వాటి మీదనే పెట్టుకుంటున్నాడు. వాడి సొంత విషయాల గురించే పెట్టుకుంటున్నాడు. కాబట్టి వాడు ద్రోహి. అందుకనే వాడు సంపాదించుకున్న రూకలు ఎలా సంపాదించుకున్నాడంటే, యూదా 18వ వచనం చూడండి, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి, ద్రోహము వలన సంపాదించుకున్న రూకలు. యేసయ్య సువార్త ప్రకటింపబడతా ఉన్నప్పుడు, నీ కళ్ళ ఎదుట స్థానిక సంఘము నిలబడి ప్రభు పనిలో ఉంటా ఉన్నప్పుడు, ప్రభు పనిలో శ్రమిస్తూ ఉన్నప్పుడు, నీ సొంత ప్రయోజనం కోసం మాత్రమే ఆలోచిస్తూ కాలం గడుపుతున్న నీవు ద్రోహం చేసి సంపాదించుకుంటున్నావు. నువ్వేం సంపాదించుకున్నా సరే గుర్తుపెట్టుకో. ఒకవేళ పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నావేమో, ద్రోహం చేసి సంపాదించుకుంటున్నావు. ఒకవేళ డబ్బు సంపాదించుకుంటున్నావు, ద్రోహం చేసి సంపాదించుకుంటున్నావు. ఒకవేళ పలుకుబడి సంపాదించుకుంటుంటే నువ్వు ద్రోహం చేసి సంపాదించుకుంటున్నావు. గుర్తుపెట్టుకో. సంఘమంతా ప్రయాసపడుతుంది. సంఘమంతా సువార్త ప్రకటన గురించి ఆలోచన చేస్తుంది. సంఘమంతా నశించిపోయే ఆత్మల గురించి ఆలోచిస్తూ యేసుక్రీస్తుని సేవిస్తూ ఉంటే, ఆ సంఘాన్ని కూడా నీ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి పాలుపడి, ఆ సంఘాన్ని కూడా నీ సొంత పలుకుబడి కోసం ఉపయోగించుకోవడానికి మాత్రమే ఆలోచన చేసేటువంటి నువ్వు ద్రోహం చేసి సంపాదించుకుంటున్నావు. ఏం సంపాదించినా గుర్తుపెట్టుకో. వాడు యేసుక్రీస్తుని పట్టించి సంపాదించినటువంటి రోకలను మళ్ళీ తిరిగి వాడేదో పశ్చాత్తాపడి, అయ్యో తప్పైపోయిందయ్యా, నేను నా అవసరం కొద్ది అలా చేశాను, మరి ఏం చేస్తాం, నా అవసరాలు అలా ఉన్నాయి, నేను చాలా దయమైన పరిస్థితిలో ఉన్నాను, మరి నా పరిస్థితులు అట్లా ఉన్నాయి కదా, మరి ఏం చేయను, నా ఆరోగ్యం బాగాలేదు కదా, మరి నాకు పేదరికం ఉంది కదా, ఏం చేయను, మరి నాకు బాధ్యతలు ఉన్నాయి కదా, ఏం చేయను, అందుకని ఇట్లా చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నేను నీ గురించి పట్టించుకోలేదు, నా గురించి ఆలోచించుకున్నాను, అయ్యో. ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమించమని కూడా అడగలా, పశ్చాత్తాపడలే. నిజమైన పశ్చాత్తాపం కాదు అది. ఇది తప్పైపోయిందిలే, క్షమించవచ్చు కదా, ఏముంది, చిచ్చి వద్దులే, నేను బాగా హింసిస్తాను అనుకుంటా, నేను మరి ఏ మొహం పెట్టుకుని ఇటు ఆడుకుందాం అని చెప్పేసి వెళ్ళి ఆ రోకల్ని మళ్ళా ఆ ప్రధాన యాజకులకి వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళు నాకెందుకు వీడి రోకలు మాకెందుకు అని చెప్పి అవన్నీ తీసుకెళ్ళి ఒక భూమి కొన్నారంట. ఒక భూమిని కొన్నారు. వీడేం చేశాడంటే, వీడు ఆ తర్వాత వెళ్ళి ఊరేసుకున్నాడు. ఊరేసుకుంటే తాడు తెగింది, కింద పడ్డాడు. ఎట్ట పడ్డాడో తెలియదు, కానీ దేని మీద పడ్డాడో తెలియదు. వాడు పొట్ట చీలి పేగులు బయటకు వచ్చినాయి. శాపగ్రస్తమైనటువంటి చావు వాడికి లభించింది. అంత మాత్రమే కాదు, అంతటితో ఆగిపోలేదు అంటున్నాడు పేతురు. వాడి శాపం అంతటితో ఆగిపోలేదు. వాడి మరణంతో వాడి శాపం ఆగిపోయింది అనుకుంటారేమో, లేకపోతే వాడి మరణముతోటి వాడు ప్రాయశ్చిత్తం అయిపోయింది అనుకుంటారేమో. పాపం ఏదో చేశాడులే, పొరపాటున ఏదో డబ్బులు కాసిపడి ఏదో చేశాడు, వాడు పేదరికాన్ని బట్టి, ఏదో లేకపోతే వాడుకున్న అవసరాలను బట్టి, బాధ్యతలను బట్టి ఏదో చేశాడులేబ్బా, సరే తప్పే, కానీ వాడు మరణించాడు కదా పాపం. భయంకరమైన మరణం వచ్చింది. నీచమైన కుక్క చావు చచ్చిపోయాడు. ఆ చావుతో అయినా వాడు ప్రాయశ్చిత్తం జరిగి ఉంటుందిలే అనుకుంటే, నో, వాడి స్టోరీ ఇంకా అవలా, వాడి శాపం ఇంకా ముగియలేదు అంటున్నాడు పేతురు. ఆ ప్రవచనం ఇంకా బడవలసి ఉన్నది అంటున్నాడు. భూమి మీద నిత్యోత్సవంలో ఇంకా ఉంది వాడికి ముసళ్ళ పండగ, నరకముందు వాడికి, అతడు తప్పించుకోలేడు. కానీ భూమి మీద కూడా వాడు చచ్చిన తర్వాత కూడా ఇటువంటి వ్యక్తుల గురించిన ప్రవచనం నెరవేర్చబడవలసి ఉన్నది. దావీదు ప్రవచించాడు, వీళ్ళకి ఏం జరగాలి, ఇలాంటి వాళ్ళ వ్యక్తులకి అది జరగాలి అని అంటే వాడి స్థానాన్ని వేరొకడికి ఇవ్వాలి. అది నెరవేరుద్దాం.
అలానే సంఘం ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలనేటువంటి విషయాన్ని స్థాపిద్దాం. 12 మంది అపోస్తలుని మళ్ళా మనం ఆ సంఖ్యని తీసుకొద్దాం అని చెప్పి 12వ అపోస్తలుని మళ్ళా నియమించడానికి పేతురు పిలుపునిస్తూ ఉన్నాడు. అక్కడ కోట్ చేస్తున్నటువంటి కీర్తన మనం ఆల్రెడీ చదువుకున్న కీర్తనే, గుర్తుపెట్టుకోండి. వాడు ద్రోహము చేసి సంపాదించుకున్న భూమి. ఆ భూమికి ఏం పేరు వచ్చిందంట? అకెల్దమా అనే పేరు వచ్చింది కదా. దానికి రక్తభూమి అనే అర్థం. అందుకు ప్రమాణముగా వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అనే అర్థము. అందుకు ప్రమాణముగా అని చెప్పి దాని కింద ఆ ప్రవచనాన్ని రాస్తా ఉన్నాడు. రక్తభూమి. చూడండి, ప్రభువును అడ్డం పెట్టుకొని ఏదైనా సంపాదించుకుందాం అనుకుంటున్నావా? ఆల్ యూ కెన్ ఎర్న్ బై ఇగ్నోరింగ్ హిమ్, బై ఇగ్నోరింగ్ హిస్ చర్చ్, బై ఇగ్నోరింగ్ హిస్ గాస్పెల్. ఆయన యొక్క సువార్తని, ఆయన శిలువ మరణాన్ని, ఆయన చూపిన ప్రేమని, ఆయన తగ్గించుకున్న విధానాన్ని, ఆయన శరీరమైన, ఆయన వధువైన స్థానిక సంఘాన్ని, ఆయన రక్తంలో కడగబడినటువంటి తోటి సహోదరులని వాడుకొని నువ్వేదైనా సంపాదించుకుంటే దాని పేరు ఇదే. ఏంటి దాని పేరు? రక్తభూమి. దానికి ప్రాయశ్చిత్తం లేదు, గుర్తుపెట్టుకో. సంపాదించుకున్న తర్వాత తప్పైపోయిందిలే, ఏదో సంపాదించుకున్నాలే, వదిలే అంటే కుదరదు. దాని పేరు పడిపోద్ది, ముద్ర పడిపోద్ది. దానికి ఏం పడిపోద్ది? రక్తభూమి అని ముద్ర పడిపోద్ది. గుర్తుపెట్టుకో. స్థానిక సంఘానికి దూరంగా ఉంటూ, దేవునికి దూరంగా ఉంటూ, దేవుని దూరంగా ఉంటూ, దేవుని సువార్త పరిచర్లో ఉన్న వారిని చులకనగా చూస్తూ, ఆ పరిచర్ను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని ఉపయోగించుకొని ఏదో కుటుంబాలని కట్టుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని ఉపయోగించుకొని ఏదో పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఏదో చర్చికి పోతే ఏదో పెళ్లి చేసి పెడతారు. ఆ విధంగా కట్టుకున్నటువంటి కుటుంబమైన, దాంపత్య జీవితమైనా, ఆ విధంగా కట్టుకున్నటువంటి ఉద్యోగమైనా, ఆ విధంగా నువ్వు సంపాదించుకున్నటువంటిది ఏదైనా, డబ్బు అయినా, అది ఏదైనా సరే. చిన్నపిల్లల పరిచర్య గురించి మొన్న వచ్చినటువంటి రత్నరాజు గారితో నేను మన రాత్రి మాట్లాడుతూ ఉన్నా అన్నమాట. చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని చిన్నపిల్లల పరిచర్య అని చెప్పి డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఏదో ఒక ఆర్ఫనేజ్ అని చెప్పి ఫేక్ ఆర్ఫనేజ్ ఒక బోర్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఫండ్స్ తెప్పించుకొని జలసాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏదో ఒకటి పరిచయం చేస్తున్నామని చెప్తే గుర్తింపు వస్తుంది, ఏదో ఒకటి పరిచయం చేస్తున్నామని చెప్తే డబ్బులు ఇస్తారు, ఏదో ఒకటి పేరు వస్తుంది. అంతవరకే ఉపయోగించుకుంటా. నేను ప్రయాసపడను, నేను తగ్గించుకోను, సువార్త పరిచర్లో ఉండను, స్థానిక సంఘం లేదు, సహవాసం లేదు, తగ్గింపు లేదు, దీనత్వం లేదు, కష్టపడి ప్రభు పరిచర్య చేసేది లేదు, ఎవడి కోసమో ప్రార్థన చేసేది లేదు. కేవలం వీటిని అర్థం పెట్టుకొని కొన్ని ప్రయోజనాల్ని పొందుకుంటా. నువ్వేం సంపాదించుకుంటావో నాకు తెలియదు, కానీ దాని పేరు మాత్రం ఇదే పడుతుందంట. ఏం పేరు పడుతుందంట? అది ఆటోమేటిక్గా ఏం పేరు పడుతుంది? దానికి రుజువు కూడా ఉంది. ఎక్కడుంది రుజువు? 1000 సంవత్సరాల క్రితమే దావీదు రాసిన కీర్తనల్లో ఉంది. 69వ కీర్తనలో ఉంది, అలాగనే 109వ కీర్తనలో కూడా ఉంది. ఈ 2 కీర్తనలలో కూడా మనం చూస్తాం. ఏం చూస్తామంటే అకెల్దమా, శాపం. ఎవరికి శాపం? ద్రోహము చేసి సంపాదించుకున్నవాడు. శాపగ్రస్తమైన సంపాదన. ఏంటి ద్రోహం అంటే? అవిశ్వాసమే ద్రోహం.
యేసయ్య నీ కోసం సిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని నీ కోసం వస్తే ఆయనకి జీవితాన్ని ఇవ్వకుండా నీ సొంత విషయాల గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నావే, అది ద్రోహం. నేను మాట్లాడే ద్రోహం. అర్థమవుతుందా? ఎక్కుతుందా లోపలికి? హెల్మెట్ పెట్టుకొని ఉన్నారా? కవచాలు పెట్టుకొని ఉన్నారా? నిద్రపోతున్నారా? ఎక్కుతుందా లోపలికి? ద్రోహం అంటే ఎవరో ఇంట్లోకి జ్వరబడి ఎవరినో కొట్టడం కాదు. ద్రోహం అంటే ఎవరికొక్కడికి వెళ్ళి బందిపోటులాగా పడిపోయి వాళ్ళ దాన్ని దోచుకోవడం కాదు. ద్రోహం అంటే ఎవరినో మోసం చేసి జీవితాలు నాశనం చేయడం కూడా కాదు. ఇవేవి నువ్వు చేయకపోవచ్చు, కానీ నీ మనసు యేసయ్య మీద లేకుండా ఉంటుంది చూసావా, అదే భయంకరమైన ద్రోహం. యేసయ్య నీకు ఇస్తున్నటువంటి ప్రేమకు బదులుగా నువ్వేమిస్తున్నావు? ఆయన వాడుకుందాం అనుకుంటున్నావు. యేసయ్య తన సొంత రక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమును నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అందులో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నావా? లేదే అందులో ఒక అవయవంగా ఉండి శిరస్సుల నుంచి వచ్చేటువంటి ఆజ్ఞల చొప్పున ప్రయాసపడదాం అనుకుంటున్నావా? తగ్గించుకుందాం అనుకుంటున్నావా? లేదే అసలు నీకు సంఘం లేదు, నీకు సహవాసం లేదు, ఆయా చోట్లకు తిరుగుతూ ఉంటావు. నీకు కావాల్సింది ఏంటంటే నిన్ను ప్రేమించి ఆయన నీకోసం తగ్గించుకొని దీనుడిగా వచ్చి శరీరం దున్నబడినట్లుగా ఆయన రక్తమంతా కారిస్తే నువ్వు ఆయనను వాడుకుందాం అనుకుంటున్నావు. రక్తభూమి అది, గుర్తుపెట్టుకో. ఆయన ప్రేమతో కార్చిన రక్తాన్ని నువ్వు క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నావు. నువ్వేం సంపాదించుకుంటావో అది రక్తభూమి అవుతుంది, గుర్తుపెట్టుకో. ఇది ప్రవచనం, ఇది సత్యం. దీన్ని ఎవరు మార్చలేరు. ఉంటే లోకానుసారంగా ఉండి సంపాదించుకో. ఎప్పటికైనా మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. లేదా ప్రభుకి నీ జీవితాన్ని ఇచ్చేయి, లేదా స్థానిక సంఘంలో ఉండు, తగ్గించుకొని పనిచేయి, సువార్త పనిచేయి. లేదు నేను భక్తురాలుగా చాలామంది అవ్వాలి, దేవుణ్ణి వాడుకోవాలి, లబ్ధి పొందాలి, కానీ నా మనసంతా మాత్రం నా సొంత ప్రణాళికల మీదే ఉండాలి, నా సొంత పేరు ప్రఖ్యాతుల మీదే ఉండాలి అంటావా? యు ఆర్ ఎర్నింగ్ బ్లడ్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ అపాన్ యువర్ హ్యాండ్స్. కాబట్టి వాడు ద్రోహి. వాడి మీదకి రావాల్సినటువంటి శిక్ష ఎట్టి పరిస్థితుల్లో వాడి మీదకి రావాల్సిందే అని స్థానిక సంఘానికి, ఏ స్థానిక సంఘపు నాయకులకైతే దేవుడు అధికారం ఇచ్చాడో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏ స్థానిక సంఘానికైతే మీరు భూలోకంలో దేన్ని విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది, భూలోకంలో దేన్ని మీరు బంధిస్తారో అది పరలోకమునందు బంధింపబడుతుందని అధికారాన్ని ఇచ్చారు. పరలోకపు తాళపు చెవులు మీ వద్ద ఉన్నాయని చెప్పి ఏ సంఘానికైతే, ఏ సంఘ నాయకులకైతే ప్రభు అధికారం ఇచ్చాడు, స్థానిక సంఘపు నాయకులకు ఏ అధికారం అయితే, ఎవరికైతే అధికారం ఇచ్చాడో ఆ స్థానిక సంఘం నిలబడింది. అక్కడ 120 మంది విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులకు ఒక నాయకుడు ఉన్నాడు, పేతురు. నిలబడ్డాడు. ఆ పేతురు చెప్తున్నాడు, ఐ బైండ్ దిస్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ బికాస్ హీఈస్ బౌండ్ ఇన్ హెవెన్. తిరుగులేనటువంటి జడ్జిమెంట్ ఇది. ఇటర్నిటీలో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి జడ్జిమెంట్ ఇది. గుర్తుపెట్టుకోండి. ఏముంది సంఘం, ఏముంది, ఇల్లు పెద్ద విషయం, ఇల్లు పెద్ద గొప్పళ్ళ ఏంటి అనుకుంటున్నారేమో. ఈ జీవితం అంతా, ఈ లోకంలో ఉన్నంత కాలం ఇదే భ్రమలో ఉండండి. రేపొద్దున పైకి వెళ్ళిన తర్వాత అయినా మీకు అర్థమయ్యేది అదే.
నా జీవితం ఈ సంఘం చేతిలో ఉందా? నా తీర్పు ఈ సంఘం చేతిలో ఉండిందా? అందుకని ఒక ఉపమానంలో ప్రభు చెప్తాడు కదా, తీర్పు ప్రకటింపబడే ముందే ఏం చేయాలంట? న్యాయాధిపతితోటి సంధి చేసుకోవాలి. తీర్పు ప్రకటించే ముందే న్యాయాధిపతితో ఏం చేసుకోవాలి? మనం సంధి చేసుకోవాలి. తీర్పు తీర్చేవాడితో స్నేహం చేసుకోవాలి. ఎప్పుడు? తీర్పు వచ్చే ముందే. అధికారితో సంధి చేసుకో. వాడు తెలివిగలడు, వాడు పరలోకానికి వెళ్తాడు. ఆ మాత్రం తెలివి కూడా నీకు లేకపోతే, నీకు అందుబాటులో ఆయన సింహాసనాన్ని ఉంచితే, నీకు అందుబాటులో స్థానిక సంఘాన్ని ఉంచితే, చులకనగా చూసి నీ లబ్ధి కోసం వాడుకొని రక్తభూములు సంపాదించుకొని పరలోకానికి వెళ్ళిన తర్వాత తీర్పు పొందుకొని బెత్తరపోతే ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఆ విధంగా చెప్పి ఇంకా ఏమంటున్నాడో చూడండి. 21, 22 వచనాలు. కాబట్టి యోహాను బాప్టిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. సో ఎవరిని ఎన్నుకోవాలనుకున్నారు? ఇప్పుడు ఇస్కరియోతు యూదా ప్లేస్లో ఎవరిని ఎన్నుకోవాలనుకున్నారు? చూసారా, కొన్ని రూల్స్ పెట్టాడు ఇక్కడ పేతురు. వేసింది చీట్లే, తర్వాత చీట్లే వేస్తారు. కానీ ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ కొన్ని నియమాలు ఉన్నాయి, ఫస్ట్ కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, దాని తర్వాతే చీట్లు. వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టే చీట్లు వేశాడు. అంతేగాని ఇక్కడ చీట్లు కాదు ముఖ్యం. అక్కడ ఉన్నవారు ఆ 120 మంది ఉంటే 120 మందిలో కూడా అందరూ ఎవరంట? యోహాను బాప్టిజం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తుతో పాటు నడిచి, యేసుక్రీస్తుతో పాటు జీవితాన్ని సమర్పణ చేసుకొని, ఆయన కోసం బ్రతుకుతూ, ఆయన పునరుద్ధానమై ఆరోహణమై వెళ్ళిపోయిన దాకా ఆయనను చూస్తూ, ఆయనను వింటూ ఉన్నటువంటి, ఆయన కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఈ 120 మంది కూడా యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు. నేను కొద్ది కాలం మీతో ఉంటాను, తర్వాత మీతో ఉండను అని ఆయన ఏదైతే చెప్పాడో, 3వ దినాన తిరిగి గొప్పగా ఆయన ఏదైతే విజయాన్ని సాధించి లేచాడో, ఇదంతా కూడా తెలిసి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు. అర్థమవుతుందా? నిజమైన విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభుకే జీవితాన్ని సమర్పణ చేసిన వ్యక్తులు, మధ్యలో లెగిసి వెళ్ళిపోయిన వ్యక్తులు కాదు, లేదా నిద్రపోతా కూర్చొని సతికిలు పడిన వ్యక్తులు కాదు. సంఘం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు వీళ్ళు, సంఘం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. అంతేకాని వచ్చి కూర్చొని మత్తుగా, ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఉత్సాహాన్ని పుంజుకొని చికెన్ తినడానికి పోయి తిని మళ్ళా తొంగని వారమంతా ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల్లో, ఆయా కార్యక్రమాల్లో ఉంటూ మనసంతా సొంత క్రియలు, కార్యక్రమాల మీద పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. కూడుకుంటారు, ఆరాధన చేసుకుంటారు, మరలా అందరు కలిసి వెళ్తారు, కలిసి తిరుగుతూ ఉంటారు, పరిచర్య చేస్తుంటారు, అందరు కలిసి మళ్ళా మేడగదిలో అక్కడ ఉన్నారు. ఆ విధంగా కలిసి ఉండేవారు, నిరంతరం ప్రభు పనిలో కలిసి ఒకరికొకరు తగ్గించుకుంటూ, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటూ, ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఒకే దాని యందు మనసు ఉంచుచు, ఛేదనను చేసుకోకుండా, ఛేదనను చేసేటువంటి కుక్కల మాట వినకుండా, భేదాలు కలుగు చేసుకోకుండా, ఐక్యత కలిగి
యేసయ్య చూపించిన మాదిరి ప్రకారము బ్రతుకుతూ ఉన్న వ్యక్తులు. వీళ్ళు వచ్చి రావడం డిస్పర్స్, పాటల వరకే ఏక మనసు, పాటలు అయిపోగానే డిస్పర్స్, ఆలోచనలలో చిన్నాభిన్నమైపోయి, ఆలోచనలో డిస్పర్స్ అయిపోయి, ఈ వ్యక్తులు కాదు, ఈ బ్యాచ్ కాదు వీళ్ళందరూ. ఈ 120 మంది కూడా ఎవరు అంటే నిజమైన విశ్వాసులు, నిజమైన సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ విధంగా ఉండడం ఆవశ్యకము, ఈ విధంగా ఉండడం ఆవశ్యకము అన్నాడు. ఎవరన్నాడు? పౌలు. లేచి నిలబడ్డాడు పౌలు, లేచి నిలబడ్డారు. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే పేతురు లేచి నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే పేతురు లేచి నిలబడి సువార్త ప్రకటించాడు, భాషల్లో ప్రకటించాడు. అందరికి అర్థమైపోయింది. 3000 మంది ఒకే రోజు వచ్చేసారు, మారుమనసు పొందారు అనుకుంటాం మనం. పెంతెకొస్తు దినానికి ముందు కూడా ఒకరోజు లేచి నిలబడ్డాడు. సేమ్ సీన్, అదే అధికారంతో పేతురు లేచి నిలబడ్డాడు. ఈరోజు దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటుంది. వెన్ పీటర్ స్టూడ్ అప్ ఈవెన్ ప్రయర్ టు ద పెంటికాస్ట్. ఇది ఆవశ్యకం అన్నాడు. ఏం ఆవశ్యకం అన్నాడు? విశ్వాసం అంటే ఇట్లాగే ఉండాలి. వీళ్ళే విశ్వాసులు. ఈ విశ్వాసుల్లో మాత్రమే ఒకడు అపోస్తలుడుగా ఆ 12 సంఖ్యను ఆక్రమించగలుగుతాడు. సో వీళ్ళ పేర్లే వేద్దాం అన్నాడు. కానీ ఇంట్లో ఉన్న బంధువులు, అక్కడక్కడ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఏదో తెలుసుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఆడు మంచోడు పాపం ఆడి పేరు కూడా రాద్దాం అని చెప్పి ఏ రికమెండేషన్స్ లేవు ఇక్కడ. నిజమైనటువంటి విశ్వాసుల పేర్లు మాత్రమే రాశారు. గుర్తుపెట్టుకోండి. ఆ చీట్లలో రాసి ఏం చేశారు వాళ్ళు చూడండి. 23 అప్పుడు వారు యూస్తు అని పేరు గల బర్సబా అనబడిన యోసేబు, మత్తియా అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. సో ఒక ఇద్దరు నిలబెట్టారు, వాళ్ళలో ఒక ఇద్దరు నిలబెట్టారు, మళ్ళా వాళ్ళల్లోనే ఒక ఇద్దరు నిలబెట్టారు. ఇద్దరు నిలబెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా అని మొదలు పెడుతున్నారు. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులలో కూడా లెక్కింపబడెను. ఎవరి పేరు వచ్చింది? మత్తీయస్ పేరు వచ్చింది. సో జస్టస్ యూస్తు అనేటువంటి వ్యక్తిని, అలాగనే మత్తీయ అనేటువంటి వ్యక్తిని, వీళ్ళిద్దరిని కూడా నిలవబెట్టారు, చీట్లు వేశారు. నిలబెట్టి ఏం ప్రార్థన చేస్తున్నారో చూడండి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభా, అందరి హృదయములు ఎరిగి ఉన్నటువంటి ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ పరిచర్య ఒకడు కోల్పోయాడంట. ఈ పరిచర్యను ఒకడు కోల్పోయాడు. ఎవరు కోల్పోయాడు? ఇస్కరియోతు యూదా కోల్పోయాడు. చూడండి, ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానంలో మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఎవరికైతే ఉన్నవాడికి ఇంకా ఎక్కువ అనుగ్రహింపబడుతుంది, లేనివాడికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని చెప్పాడు కదా. ఉన్నవాడికి ఇంకా ఎక్కువ, లేనివాడికి అంటే దాని అర్థం ఏంటంటే వాడి దగ్గర ఏమీ లేదు, కానీ ఏదో ఉందని ఫీలింగ్లో ఉంటాడు. వాడి దగ్గర ఏమీ లేదు, వాడికి విశ్వాసం లేదు, వాడికి భక్తి లేదు, దేవుని కృప లేదు, కానీ ఏదో ఉందని ఫీల్ అవుతుంటాడు. దేన్నో చూసుకొని ఆశీర్వాదపడుతున్నాను అనుకుంటాడు. ఏ డబ్బునో, ఏ ఉద్యోగంనో, దేన్నో చూసుకొని ఏదో నలుగురు మనుషులు చెప్పిన మాటలను చూసుకొని, దేన్నో చూసుకొని
ఏదో ఉందనుకుంటుంటాడు అనమాట. వాడి దగ్గర ఏం లేదు వాస్తవాన్ని. సో అటువంటి వ్యక్తి దగ్గర నుంచి వాడు ఏదైతే ఉంది అనుకుంటున్నాడో వాడు ఉన్నదనుకున్నది కూడా తీసివేయబడుతుంది. నాకు ఉన్నదని ఫీల్ అవుతున్నాడే, ఆ ఫీలింగ్ కూడా తీసివేయబడుతుందంట ఒకరోజు. ఆ ఫీలింగ్ కూడా పోద్ది ఒకరోజు. సరే లేకపోతే ఏందో ఫీలింగ్లను బ్రతుకుతున్నానుగా అనుకుంటారేమో, ఆ ఫీలింగ్ కూడా పోద్ది ఒకరోజు. దాని అర్థం అదే, ఉన్నది కూడా తీసివేయబడుతుంది ఒకరోజు. అదవుతుందా? ఆ విధంగా ఇస్కరియోతు యూదా, వాడికి విశ్వాసం లేదు, ప్రభు గురించిన ఆలోచనలు లేవు. కానీ ఏంటో వాడుకు నేను పర్వాలేదులే, ఏముంది, ఏదో అపోస్తులను చేశాడుగా, 12 మందిలో ఒకళ్ళని శిష్యులుగా చేశాడుగా, అందరూ ఒకలాగా ఉంటామేంటి, మనం కొంచెం డిఫరెంట్గా ఉందాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మనం మనలాగా ఉందాం, వాళ్ళలాగా మనం మారిపోవాల్సిన అవసరం ఏముంది, మనం మనలాగానే ఉందాం, కొంచెం తెలివిగా ఉందాం, కొంచెం డిఫరెంట్గా ఉందాం, సమాజానికి ఉపయోగపడవచ్చు నాలంటాడు. మరి ఇక్కడ ఉండడం వల్ల అర్థమవుతుందా? ఏమో నన్ను చూసి అందరు నేర్చుకోవచ్చు, యేసుప్రభు కూడా నన్నే చూసి నేర్చుకోవచ్చు. ఇంత మేధావులు ఉంటాం మనం, మనకు కూడా ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. మీరేం భయపడకండి, మీకు కూడా వస్తాయి. అసలు నా ఆలోచనలే కరెక్ట్ అని యేసుప్రభువే చూసి నేర్చుకుంటాడేమో. వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. ఎందుకు రావు? అందరు నన్నే చూసి నేర్చుకుంటారేమో రేపు పొద్దున ఈ శిష్యులు కూడా. అసలు యేసుప్రభు కూడా రే నేనేదో చెప్పాను కానీ ఇప్పుడు దాకా లేదు ఇస్కరియోతగాడు అసలు కరెక్ట్గా ఉన్నాడు రా, అన్నీ అందరు వెంబడించండి అంటాడేమో. కాబట్టి మనం ఇట్లానే ఉన్నాం అనుకున్నాడు. అడు ఏదో అనుకున్నాడు, ఉన్నది కూడా పీకివేయబడింది. ఉన్నది కూడా పీకివేయబడింది. వాడి పరిచర్య తీసివేయబడింది, వాడి అపోస్తలత్వం పీకివేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి. చూడండి, దేవుణ్ణి మోసం చేయలేరు, ప్రభువుని మనం మోసం చేయలేము. ప్రభు ఒక ఉద్దేశం కోసం వాడిని ఉంచాడు. ఇప్పుడు వాడికి ఉన్నది వాడు ఊహిస్తున్నది కూడా వాడి దగ్గర నుంచి పీకివేయబడుతుంది. ప్రభు చూపించినటువంటి ప్రేమకు ప్రతిగా, ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ లవ్. ఆయన చూపిన ప్రేమకు ప్రతిగా వాడు స్వార్థపూరితుడిగా ఉన్నాడు. వాడి స్వార్థాన్నే ఆలోచించుకుంటా ఉన్నాడు. వాడి హృదయం కరగట్లేదు. ఎన్నిసార్లు నేను పట్టబడాలి, నేను శ్రమ పడాలి, మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు, మీకు కొద్ది కాలం నేను మీకు కనపడను, మరలా నేను మీకు కనపడతాను, మీకోసమే ఆలోచిస్తున్నాను, మీకోసమే ఆదరణకర్తను పంపిస్తున్నాను, నా జీవితం అంతా మీకోసమే నేను దిగి వచ్చాను, పరలోకాన్ని విడిచిపెట్టాను. ఎన్నిసార్లు చెప్పినా వాడి మనసు కరగన కూడా కరగట్లేదు. వాడి ఆలోచనలే వాడికి కావాలి, వాడి ప్రణాళికలే వాడికి కావాలి. ద్రోహం కాదా ఇది? ఈ ద్రోహి నుంచి వాడి స్థానము పెరికివేయబడతా ఉంది. ఆ స్థానాన్ని తీసుకుంటున్న వ్యక్తులు ఎవరు అంటే, దానికి తగిన వ్యక్తులు ఎవరు అని అంటే నిజమైన విశ్వాసులతో కలిసి సహవాసం చేసేటువంటివి సహవాసులు. ఆ సహవాసంలో ఒకరికంటే మరొకరు యోగ్యుడని ఎంచుకొని లోబడుతూ, నాయకత్వం కింద ఉండడానికి ఇష్టపడుతూ, అకౌంటబుల్గా ఉంటూ, పేతురుకు అకౌంటబుల్గా ఉంటూ, దేవునికి అకౌంటబుల్గా ఉంటూ, లోబడ్డానికి ఇష్టపడి కలిసి ఆరాధిస్తున్నటువంటి నిజమైన విశ్వాసులు. ఆ విశ్వాసులే ఆ స్థానానికి అర్హులు, వేరే వాళ్ళు ఎవరు కూడా కాదు. గుర్తుపెట్టుకో. ఈ అర్హతలు నీకు లేకపోతే ఈ స్థానంలో నిలబడడానికి నీకు అర్హత లేదు. దేవుని శిష్యుడు అనిపించుకున్న నీకు అర్హత లేదు. గుర్తుపెట్టుకో. ఉన్నావా స్థానిక సంఘంతో? ప్రభు కోసం బ్రతుకుతున్నావా? ఆలోచించు. నీ సమయం గురించి ఆలోచించు, నీ ఆలోచనల గురించి ఒకసారి ఆలోచన చేసుకో. అయితే వారిద్దరు నిలబెట్టారు. వాళ్ళిద్దరు అలాంటి విశ్వాసులే. చీట్లు వేయగా మత్తీయ పేరు వచ్చింది. ఆ మత్తీయని ఆ 12వ వ్యక్తిగా ఎన్నుకున్నారు.
ఆ ముందు వాళ్ళు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన చూసారా? అదేంటంటే, ప్రభువా హృదయములను ఎరిగినటువంటి దేవుడవు, హృదయములను ఎరిగిన దేవుడవు. వాళ్ళందరూ విశ్వాసులు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. ఇస్కరియోతు యూదాకి వాళ్ళకి చాలా తేడా ఉంది. అది అసలు ఇస్కరియోతు యూదాని ఐడెంటిఫై చేయడమే చాలా కష్టం. వాడే మింగిల్ అయిపోతాడు, వాడే చాలా భక్తుల్లా కనిపిస్తాడు అన్నమాట. బయటికి వాడు చాలా ఆదర్శవంతుల్లా కనిపిస్తాడు, కానీ వాడిలా కూడా లేరు, వాడికంటే చాలా బెటర్గా ఉన్నారు వీళ్ళందరూ. అయినప్పటికీ కూడా హృదయంతరంగాల్ని ఎరిగింది పేతురు కాదు, హృదయంతరంగాల్ని ఎరిగేటువంటిది ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, దేవుడే. కాబట్టి హృదయాల్ని ఎరిగినటువంటి దేవా, నువ్వే మాకు దారి చూపించు, నువ్వే మాకు ఒక వ్యక్తిని చూపించమని ప్రార్థించి చీట్లు వేశారు. చీట్లు ఎందుకు వేశారు అని అంటే, ఎవడైనా అపోస్తులు అయిపోవచ్చు, ఎవడైనా పరిచర్య చేసేయవచ్చు అనే దానికి చెప్పడానికి కాదు అది చీట్లు వేసింది. చీట్లు ఎందుకు వేశారు అంటే, హృదయములను ఎరిగింది దేవుడు మాత్రమే అని చెప్పడానికి. ఎలిజిబిలిటీయే. ఇది ఆవశ్యకం అన్నాడు కదా. దేన్ని ఆవశ్యకం అన్నాడు? నేను ఆల్రెడీ ఇప్పుడు 10 సార్లు చెప్పాను. ఇప్పటికీ ఎక్కకపోతే కనుక ఒకవేళ నిద్రపోయానంటే మళ్ళీ చదువుకోండి. ఏంటి ఆవశ్యకం అన్నాడో చదువుకోండి. మంచిగా ఉండుట ఆవశ్యకము, మంచి సాత్వికులుగా ఉండడం ఆవశ్యకము, లేకపోతే మంచిగా దాన ధర్మాలు చేయడం ఆవశ్యకము, లేకపోతే మంచిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆవశ్యకం అన్నాడా? అనలేదు కదా. బాప్టిజం ఇచ్చిన యోహాను మొదలుకొని యేసుక్రీస్తు ఆరోహణమైనంత వరకు మనతో ఉన్న వాళ్ళై ఉండాలి, సహవాసంలో ఉన్న వాళ్ళై ఉండాలి, మనతో కలిసి ప్రభువుతో తిరిగిన వాళ్ళై ఉండాలి. అది ఆవశ్యకం. ఫెలోషిప్ ఉందా? అది ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇక్కడ వాళ్ళలో కొంతమందికి ఉంది, వాళ్ళే సంఘ సభ్యులు అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళ అయితే మాత్రం అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. అయినప్పటికీ ప్రభా, సో దెర్ ఈస్ ఎ ఛాన్స్, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆర్ వీక్నెస్ కదా. హ్యూమన్ ఎర్రర్కి ఎంతైనా స్థానిక సంఘంలో అవకాశం ఉంటుంది. హ్యూమన్ ఎర్రర్కి అవకాశం ఉండదా? ఎవరండి పర్ఫెక్ట్గా ఉన్నాడు చూపించు, నువ్వు పర్ఫెక్టా, అన్నీ కరెక్ట్గా చేసావా, ఏ పాపం చేయట్లేదా, ఎవడమ్మా పర్ఫెక్టు అంటే ఎవడు పర్ఫెక్ట్ లేడు. ఆ సంగతి అందరికీ తెలుసు, అదందరికీ తెలుసు. యేసుప్రభుకి మాత్రం తెలీదా? మరి యేసుప్రభుకి ఎందుకు స్థానిక సంఘానికి తాళపు చెవులు ఇచ్చాడు? ఆయనకి తెలియక ఇచ్చాడా? యేసుప్రభు ఎందుకు మరి మీరు ఇక్కడ ఏది బంధిస్తే అది బంధింపడుతుంది అన్నాడు? తెలీదా అందరూ పర్ఫెక్ట్ కాదని? నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తులు, సంఘంలో సభ్యులు అనబడినటువంటి వ్యక్తులు, నిజంగా రక్షింపబడిన వాళ్ళే అనుకుందాం. కపటంగా రక్షింపబడినట్టు నటించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్నాటికి వెళ్ళిపోతారు, అది వేరే విషయం, వాళ్ళు పారిపోతారు. అట్లా కాకుండా నిజంగా రక్షింపబడిన వాళ్ళే మనం తీసుకుందాం. వాళ్ళ బలహీనతలు ఉండవా? వాళ్ళల్లో చిరాకులు రావా? వాళ్ళకి అప్పుడప్పుడు డిప్రెషన్ రాదా? వాళ్ళకి అప్పుడప్పుడు ఆందోళన రాదా? అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయరా? అప్పుడప్పుడు కొంచెం ఇగ్నోరెంట్గా అజాగ్రత్తగా ఉండరా? ఉంటారు. ఆ సంగతి దేవుడికి తెలీదా? ఏ వీక్నెస్ లేని ఎవడు ఉంటాడు? ఎవడికి దొరుకుతాడు? అసలు ఎక్కడ దొరుకుతారు? అలాంటి సంఘ సభ్యులు అక్కడ దొరుకుతారా? నువ్వు చూడవలసింది వీక్నెస్లనా? నువ్వు చూడవలసింది ఈ పర్ఫెక్షన్నా? ఎవడు పర్ఫెక్ట్ భూమి మీద అసలు? అదే మనం చూడవలసింది. ఆ పర్ఫెక్షన్ చూడవలసింది విశ్వాసాన్న, ఆ పర్ఫెక్షన్ చూడవలసింది లేకపోతే యేసుక్రీస్తు కోసం జీవితాన్ని ఇచ్చాడా లేదా అనేటువంటి విషయాన్న. పేతురు అయితే చూస్తుంది విశ్వాసాన్నే. గుర్తుపెట్టుకోండి, పేతురు పర్ఫెక్షన్ చూడట్లా, విశ్వాసాన్ని చూస్తున్నాడు. యేసుక్రీస్తుతో ఉన్నారా లేదా అది కావాలి. వీడు పర్ఫెక్టా కాదా, వీడు ఆలోచనలన్నీ పర్ఫెక్ట్గా ఆలోచిస్తాడా లేదా,
వీడు చెప్పాడంటే జరుగుద్దా లేదా, ఇది కాదు. అది ఎవడూ చేయలేడు. ఎవడన్నా చేస్తున్నాను అనుకున్నాడంటే వాడంత డెల్యూషన్స్లో ఇంకెవడు కూడా లేడని అర్థం. అది ఎవడికి సాధ్యపడదు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ ఎర్రర్ ఇన్ ద చర్చ్. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ ఎర్రర్, బట్ దట్ డస్ నాట్ nullify the authority that is given to the church by Jesus Christ himself. సంఘములో ఇంపర్ఫెక్షన్స్ ఉండొచ్చు, సంఘస్థుల బలహీనతలు రావచ్చు. అయినా కూడా యేసుక్రీస్తు ఇచ్చిన అధికారమే. గుర్తుపెట్టుకోండి. పేతురు కూడా పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ ఈ మాటలు చెప్తున్న పేతురుకు కూడా పర్ఫెక్ట్ కాదు. లేచి నిలబడ్డాడు. ఇది ఆవశ్యకమని కొన్ని రూల్స్ పెడుతున్నాడు. కొంతమందిని లేపుతున్నాడు. చీట్లు వేద్దామంటున్నాడు. అందరూ ఒబే చేస్తున్నారు. దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ ఎర్రర్. ఆ ఎర్రర్ని సంఘమంతా కూడా ఎలా దాన్ని అధిగమిస్తుంది అని అంటే ప్రార్థన ద్వారా, దేవుని మీద ఆధారపడడం ద్వారా అధిగమిస్తుంది. కానీ ఎర్రర్స్ జరుగుతాయి, అధిగమిస్తుంది. జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది, ప్రార్థన చేస్తుంది. అయినా జరగచ్చు. జరిగిన ఎర్రర్స్ని సరిదిద్దుకుంటుంది. సంఘమంతా కలిసి. ఎందుకంటే సంఘమంతా కలిసి ప్రార్థిస్తే జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. సంఘమంతా కలిసి ప్రార్థిస్తే, 2-3 కలిసి ప్రార్థిస్తే అక్కడ నిలబడేటువంటి దేవుడు ఉన్నాడు. ప్రభా 2-3 కలుస్తున్నాం, ఇదిగో ఈ వ్యక్తి విశ్వాసం లేదు, ఈ వ్యక్తికి సిలువ వ్యతిరేకంగా ఉన్నాడు ప్రభా, ఈ వ్యక్తిని మేము డిసిప్లిన్ చేద్దాం అనుకుంటున్నాం ప్రభా. అయినా హృదయంతరంగంలో ఎరిగిన వాడవు నువ్వే. మేము హృదయంతరంగంలో మేము చూడలేం కదా, బిహేవియర్నే చూడగలుగుతాం, ఆ వ్యక్తి నిర్ణయాలనే చూడగలుగుతాం. నువ్వు నిర్ణయించు ప్రభా అని అంటే ప్రభువు వారి మధ్యలో ఉంటారు. ఎక్కడ 2-3 ఈ విధంగా ప్రార్థిస్తే వారి మధ్యలో ఉండి వారి మనసుకు సమ్మతి కలుగజేసి వారందరికీ ఒకే అభిప్రాయాన్ని కలుగజేసి ఆ కార్యక్రమాలను, ఆ డిసిప్లినింగ్, ఆ ఎక్స్కమ్యూనికేషన్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దాన్ని క్యారీ అవుట్ చేయడానికి, ఆ సహోదరునికి బుద్ధి చెప్పడానికి దేవుడు సహాయం చేస్తాడు. There is a possibility of error in the church, but that never nullifies the authority that God has given to the church. గుర్తుపెట్టుకోండి. సంఘములో, సంఘ సభ్యుల్లో ఉన్నటువంటి చిన్నవి, పెద్దవి కూడా కాదు, మళ్ళా విశ్వాసానికి సంబంధించినవి కూడా కాదు, మళ్ళా యేసుక్రీస్తు పట్ల ఉండవలసినటువంటి సమర్పణకు సంబంధించినవి కూడా కాదు, మళ్ళా చిన్నవి గమనించి వేలెత్తి చూపించి వీళ్ళు వీళ్ళ దగ్గర పెద్ద సక్సెస్ లేదు, వీళ్ళు పెద్ద డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర వీళ్ళు పెద్ద చదువులు ఏం లేవు, నువ్వేదో పెద్ద కలెక్టర్ అయినట్టు, వీళ్ళ మాటలు బాలేవు, నీ మాటలేదో చాలా దేవదూతల మాటలలాగా. వీళ్ళు కఠినంగా మాట్లాడుతున్నారు, నువ్వేదో పెద్ద అందరికీ ఆదరణ కలుగు చేసిన వ్యక్తిలాగా, ఎవరు నొప్పించకుండా బ్రతికిన వ్యక్తిలాగా. వీళ్ళు సంఘం అంటే మామూలు మనుషులే కదా, వాళ్ళు చెప్పి నేను అలా లోపడ్డం ఇష్టం లేక, విశ్వాసం ఉంచడం ఇష్టం లేక, ప్రభు కోసం పనిచేయడం ఇష్టం లేక, ఈ విధంగా ఎక్కడ కూడా పర్ఫెక్ట్ సంఘం ఉండదు బ్రదర్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయా సంఘాలు తిరుగుతూ ఉండాలి, జంప్ చేస్తూ ఉండాలి, కప్పల్లాగా, కోతుల్లాగా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి దూకుతూ ఉండాలి. అన్నీ చూడాలి, అప్పుడు అక్కడ మంచోళ్ళు, ఇక్కడ మంచోళ్ళు, కానీ ఇక్కడ మంచోళ్ళు అందరూ అప్పుడు మనకు పరిచయం అవుతారు. ఒకే స్థానిక సంఘంలో ఉంటే ఆ స్థానిక సంఘంలో బలహీనతలు ఉంటాయి, వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళకి తగ్గించుకొని వాళ్ళతో కలిసి పనిచేయాలి, అట్ట పని చేస్తాం, అది ఎట్లా కుదురుద్ది?
అది కుదరాలంతే. సంఘస్థుల బలహీనతలు ఉండవా? ఉంటాయి, అయినా కుదరాలి. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక కామనాలిటీ ఉంది, ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటి అని అంటే వీళ్ళందరూ యేసయ్యతో ఉన్నారు. ఆవశ్యకము అని చెప్పాడు కదా పేతురు, అది వీళ్ళందరికీ కామన్గా ఉంది. ఏంటది? విశ్వాసం, రక్షించే విశ్వాసం, యేసయ్య కోసం బ్రతకాలనేటువంటి విశ్వాసం, ఆయనతోనే వెంటాడుతూ ఉండేటువంటి విశ్వాసం. అది ఉంది. అది చాలు నీకు లోబడ్డానికి, తగ్గించుకోవడానికి. ఎక్స్ట్రాలు ఆలోచించద్దు. లోబడితే బాగుపడతావు, లోబడకుండా ఉపయోగించుకుని వదిలేసుకుందాం అనుకుంటే రక్తభూమిని సంపాదించుకుంటాం. ఏం సంపాదించుకుంటావు? రక్తభూమిని. నువ్వు ఉన్నదనుకున్న దాన్ని కూడా దేవుడు ఒకరోజు పీకేస్తాడు. ఆ తర్వాత దిక్కు దశ ఉండదు. కాబట్టి అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎవరు కూడా వెళ్ళకూడదు. సంఘము, విశ్వాసులు, పాటలు, ఆరాధన, వాక్యము విరివిగా మనకు అందుబాటులో ఉన్నప్పుడు ప్రభువుని చూడలేవా? నీ మనసంతా ప్రభువుతో ఎందుకు నింపుకోలేకపోతున్నావు? నీ మనసంతా వాక్యంతోనే ఎందుకు నింపుకోలేకపోతున్నావు? ఎప్పుడు ఎవరో గురించి ఆలోచిస్తా, ఎప్పుడు దేని గురించో ఆలోచిస్తా, నీ సొంత ప్రణాళికలు జరుగుతాయో జరగవో ఏంటో అని ఆలోచిస్తా నిత్యము ఎందుకు ఉండిపోతాను? చూడండి, అవకాశం కోల్పోయే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఇట్ విల్ బి టూ లేట్. ఇంకా అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఒకసారి లెట్ us సమ్మరైజ్ బిఫోర్ క్లోజింగ్. మనం సమ్మరైజ్ చేసుకుందాం. ఇప్పుడు దాకా మనం చదువుకున్నది ఏంటి అని అంటే 2వ అధ్యాయం నుంచి మనకు పెంతెకోస్తు దినంలో ఏం జరిగిందనేది మనం చూస్తాం. కానీ ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి అని అంటే ఈ ప్యాసేజ్ మొత్తం ఏంటి అని అంటే బిఫోర్ పెంటెకోస్ట్. వాట్ హ్యాపెండ్ బిఫోర్ పెంటెకోస్ట్? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు రాక మునుపు ఏం జరిగింది? ఎందుకనంటే చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు రావడం అనేటువంటిది ఒక ఎక్స్పీరియన్స్గా, ఒక స్పెషల్ ఈవెంట్గా, అది జరిగిన తర్వాతే సేవ చేస్తాం, అది జరిగిన తర్వాతే సహవాసంలో ఉంటాం, అది జరిగిన తర్వాతే దేవుని కోసం సమర్పణ చేసుకుంటాం అనుకుంటా ఉంటారు. చూడండి, చరిత్ర అలా చెప్పట్లేదు. పెంటెకోస్తు దినాన జరిగింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారి మధ్యలో ఉన్నట్లుగా అదే అనుభవముతో వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తున్నాడు అంతే. కానీ అప్పటికే వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వారు ఆత్మకు లోబడుతున్నారు, వాళ్ళు క్రీస్తుకు లోబడుతున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఎందుకనంటే బిఫోర్ పెంటెకోస్ట్ దెర్ ఈజ్ ఫెయిత్. పెంతెకోస్తుకు ముందు నుంచి ఏముంది? విశ్వాసం ఉంది. బిఫోర్ పెంటెకోస్ట్ దెర్ ఈజ్ లీడర్షిప్ అండ్ ఫెలోషిప్. పెంతెకోస్తుకు ముందే ఏముంది అంటే నాయకత్వం ఉంది, సహవాసం ఉంది, అకౌంటబిలిటీ ఉంది. బిఫోర్ పెంటెకోస్ట్ దెర్ ఈజ్ లవ్ అండ్ ఫెలోషిప్ ఆఫ్ సెయింట్స్. పెంతెకోస్తుకు ముందే ఏముందంటే విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంది. యేసు ప్రభు తల్ల, యేసు ప్రభు సహోదరుల, స్త్రీల, పురుషుల, పేతుర, యోహాన అనేది లేదు. 120 మంది కూడా సమానులుగా ఉన్నారు. సమానమైన ప్రేమను ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్నారు. ప్రేమ సమానమే, దేవుని పట్ల వాళ్ళకున్న విశ్వాసము సమానమే, దేవునికి వారి పట్ల ఉన్నటువంటి చూపు కూడా సమానమే. దేవుని దృష్టి వాళ్ళందరూ సమానులే. సమానులైనప్పటికీ ఒకడిని నాయకుడిగా అంగీకరించడం, దట్ ఈస్ ద పీక్స్ ఆఫ్ బ్రదర్లీ లవ్. అదేనా? సమానుడైనప్పటికీ పక్కన వాడిని నీకంటే యోగ్యుడిగా ఎంచుకోవడం, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అది ఉంది. పెంతెకోస్తు కంటే ముందే ఉంది. ఉందా లేదా?
చాలామంది ఏమనుకుంటుంటారంటే పెంతెకొస్తు కంటే ముందు ఈ విశ్వాసులందరూ, ఈ శిష్యులందరూ కూడా మనలాగానే బిక్కుమంటూ ఒక చోట దాక్కుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటా భయపడుకుంటూ ఉన్నారు. అంతేనండి, మరి విశ్వాసం అయినప్పటికీ అట్లానే ఉంటాం. కొన్నిసార్లు మరి ఇబ్బందులు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు అంతే. శిష్యులు కూడా అంతేగా పాపం. వాళ్ళు ఎప్పుడు లేచారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. నాకు కూడా ఒకరోజు వస్తాడులే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి, అప్పుడు భాషలు మాట్లాడి గిలగిల కొట్టుకొని నేల మీద దొల్లాడు, అప్పుడు లెగుస్తా. అప్పుడు దాకా ఏం చేస్తా? నా ఉద్యోగం నేను చేసుకుంటా. అప్పుడు దాకా ఏం చేస్తా? నా గురించి నేనే ఆలోచించుకుంటా. అప్పుడు దాకా నా ప్రణాళికల గురించి నేనే ఆలోచించుకుంటా ఉంటాను. సంఘస్థుల్ని, సంఘాన్ని వాడుకొని రక్తభూమిని సంపాదించుకుంటా. రక్తభూమి, రక్త కుటుంబాలు, రక్త పెళ్ళిళ్ళు చేసుకోకండి ఎవరు ఇక్కడ. అదవుతుందా? ఎందుకంటే పెళ్ళిళ్ళకే కావాలి సంఘాలు. పెళ్ళిళ్ళ తర్వాత సంఘం వద్దు, పెళ్ళికి ముందు సంఘం వద్దు. పెళ్ళి చేసుకోవడానికి ఏం కావాలి? పాస్టర్ కావాలి, ఒక సంఘం కావాలి, సంఘస్థులు కావాలి, అందరు కావాలి. ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ ఉండడు. అప్పుడు ఆ పెళ్ళి ఏమనాలి కదా. సో బిఫోర్ పెంటెకాస్ట్ అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. వచ్చిన తర్వాతే నిజంగా వాళ్ళు విశ్వాసులు అవుతారు, పరిచర్య చేస్తారనేది కాదు. పెంటెకాస్ట్ కంటే ముందే విశ్వాసం ఉంది, లీడర్షిప్ ఉంది, అకౌంటబిలిటీ ఉంది, సహోదర ప్రేమ ఉంది. ఇంకేమన్నా తెలుసా? లేఖనాలు ఉన్నాయి. లేఖనాలను అధ్యయనం చేసేటువంటి మనసు ఉంది. లేఖనాలకి లోబడేటువంటి ప్రయాస పెంతెకొస్తు కంటే ముందే ఉంది. దావీదు ప్రవచనాల్ని వారు గుర్తిస్తూ ఉన్నారు. ప్రభువే వాళ్ళకి లూకాసు వార్త 24:27 వచనంలో కనుక మనం చూస్తే, తీకండి మీరు రాసుకోండి, లూకా 24:27 చూస్తే కనుక ప్రభు తన గురించి పాత నిబంధన గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నవన్నిటినీ కూడా శిష్యులకు బోధిస్తూ వచ్చాడు. అవన్నీ వాళ్ళు విన్నారు, లేఖనాల్ని నెమరవేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు గడిపిన ఈ దినాలు కూడా, ప్రభు ఆరోహణమైన ఈ సమయం వరకు కూడా వాళ్ళు బిక్కుమంది ఎక్కడో ఉండి వాళ్ళు ఏదో చేపలు పట్టుకుంటూ లేకపోతే ఏదో చేసుకుంటూ ఉండలా. ఒక రోజు అట్లా కనిపించింది, దేవుడు వచ్చాడు, అది కూడా దాన్ని మానిపించాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏం చేస్తారు? అందరు కలిసే ఉన్నారు. వాళ్ళు లేఖనాల్ని నెమరవేసుకుంటూ ఉన్నారు, ప్రార్థిస్తూనే ఉన్నారు. అదే అలవాటు ప్రకారం మళ్ళీ యెరూషలేముకి వెళ్ళారు. అదే గదిలో, ఆల్రెడీ ఉన్న గది, ఇప్పుడు కొత్త గది తీసుకున్న గది కాదు, అది ఆల్రెడీ ఉంది. అక్కడే వాళ్ళు కూడుకుంటున్నారు, కలిసే ఉంటున్నారు. 120 మంది ఇప్పుడు కొత్త కలవడం కాదు, ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నారు. మరలా అక్కడే కూర్చుంటున్నారు, ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. ఎస్, పెంతెకొస్తు అబ్బాయి, కమాన్, ఇప్పుడు శక్తి వస్తుందంట, అందరు రండి అని చెప్పి కూడుకొని, ఆ శక్తి ఎప్పుడు వస్తుందని ఎదురు చూడడం కాదు. ఇది యథావిధిగా కూడుకుంటున్నారు, యథావిధిగా ప్రార్థన చేస్తున్నారు. అలవాటు ప్రకారమే వాళ్ళు ఉన్నారు. పేతురు నిలబడుతున్నాడు, ఇమీడియట్గా ఒక పని స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇస్కరియోతు యోధాకు ఇది ప్రభు చెప్పాడేమన్నా? చెప్పలేదుగా. ప్రభు వెళ్ళిపోయే ముందు అని చెప్పి వెళ్ళాడా చెవులో? లేకపోతే అందరికీ చెప్పి వెళ్ళాడా? చెప్పలా. లేఖనాలని చూసి, లేఖనాలని గుర్తు చేసుకొని, లేఖనాలను నెరవేర్చాలి. కమాన్, లేఖనాల ప్రకారం మనం ఆలోచించాలి. అది మనం ఆలోచిస్తాం కదా, అమ్మో రేపు ఏం చేయాలి, రేపు డబ్బులు ఏంది, రేపు ఉద్యోగం ఏంది, రేపు పెళ్ళింది, పెటాకులేంది, ఓడి నాయన అదేంది, వీడేమనుకుంటున్నాడు, ఆడేమనుకుంటున్నాడు, అదే ఇది ఆలోచిస్తా. అట్లానే సేమ్, అట్లానే కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే పేతురు వాక్యం గురించి ఆలోచిస్తున్నాడు. పేతురు పైన వాటి గురించి ఆలోచిస్తున్నాడు, కిందన్న వాటి గురించి కాదు. సేమ్ మీరు ఆలోచించినట్లుగానే. అందుకని చేసేద్దాం అనిపించింది. ఇలా గజిబిజి ఆలోచనలు చేసేసి ఏదోటి చేద్దాం అని నిర్ణయాలు తీసుకొని ఏదో గందరగోళం ఏదో చేస్తుంటాం కదా. అట్లాగనే పేతురు కూడా అదే హడావుడిలో ఉన్నాడు. కానీ డిఫరెన్స్ ఏంటంటే లోక సంబంధమైన వాటి మీద కాదు, పరలోక వాటి సంబంధమైన వాటి మీద లేచాడు, అనౌన్స్ చేశాడు, మత్తీయును ఎన్నుకున్నాడు.
స్క్రిప్చర్స్. ఇవన్నీ పెంతెకోస్తు కంటే ముందే. చూడండి, ఈ విశ్వాసం, ఈ రీజనరేషన్, ఈ రక్షణ ఒక ఈవెంట్తో వచ్చేవి కాదు. పెంతెకోస్తు అనేటువంటి ఒక ఈవెంట్తో ఎప్పుడో తర్వాత వచ్చేది కాదు. రక్షింపబడినటువంటి ప్రభు కోసం జీవితాన్ని సమర్పించిన మరుక్షణం నుంచే ప్రారంభమైనటువంటి జీవన విధానం ఇది. ఇది మన చరిత్ర చెప్పేటువంటి సత్యం. కాబట్టి అలాంటి బ్రతుకులో మనందరం ఉంటాం లేదా పరీక్షించుకుందాం. ఇలాంటి గొప్ప జీవితం కోసం ప్రభుతో కలిసి శాపగ్రస్తమైన బ్రతుకులో కాకుండా వాగ్దానాలతో కూడినటువంటి బ్రతుకులో అపోస్తలుతో పాటు కలిసి ఈ మాదిరి మనం తీసుకోవడానికి సిద్ధపడి మనం ప్రార్థన చేసుకుందాం.